అందరికీ నమస్కారం. డే 1 నుంచి విజయశాంతి రెడ్డి తన పిల్లలు చేతనారెడ్డి అండ్ విశాల్ రెడ్డి విషయంలో నాకు తెలిసి మన క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్లో మాత్రమే చాలా పాజిటివ్ వేలో ఎక్కడ కూడా తేడాగా మాట్లాడకుండా ఉన్న విషయాన్ని కమ్యూనికేట్ చేస్తూ డౌట్స్ని రేజ్ చేస్తూ వాళ్ళ అమ్మ విషయంలో కావచ్చు, వాళ్ళ అన్న విషయంలో కావచ్చు, ఆమె భర్త విషయంలో కావచ్చు, ఎక్కడ తప్పుగా కానీ తేడా కానీ మాట్లాడకుండా వాళ్ళు చెప్పాల్సిన ఇంకా ఏదో ఉంది అంటకుండా మాట్లాడుకుంటూ వచ్చాం. డే 1 ఫస్ట్ చేసిన వీడియో ఇది. నిన్న విజయశాంతి రెడ్డి, ఈరోజు విజయలక్ష్మి అని చెప్పేసి ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అక్కడ విజయశాంతి రెడ్డికి సంబంధించి ఏం చెప్పాము, విజయలక్ష్మికి సంబంధించి ఏం చెప్పామంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మరలా చూడండి. అక్కడ నేను చెప్పిన కామన్ పాయింట్ అవుతుంది, ఒంటరితనం, డిప్రెషన్. విజయలక్ష్మికి ఏమో వాళ్ళ అమ్మ హెల్త్ ఇష్యూస్, విజయశాంతికి సంబంధించి వాళ్ళ అన్న ఓపెన్ అవ్వాలి, వాళ్ళ అమ్మ ఓపెన్ అవ్వాలి, పదే పదే మాట్లాడాం మనం. ఏంటవి ఈరోజు పోలీసులు రివీల్ చేశారు. ఏంటి, ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట అండ్ గత కొద్ది రోజులుగా ఒంటరితనంతో డిప్రెషన్ లోనవుతూ ఉందట. ఇది మనకి ఎవరూ చెప్పాలి. ఫైనల్గా పోలీసులు ల్యాప్టాప్, మొబైల్స్ అన్నీ రీచెక్ చేస్తే ఎక్కడ ఏవి అనుమానాస్పదంగా ఏమీ లేవు. దెన్ ఫైనల్లీ అగైన్ మరలా వాళ్ళ భర్తని, విజయశాంతి రెడ్డి వాళ్ళ భర్తని, ఆమె అన్నని చిరంజీవి రెడ్డిని, వాళ్ళమ్మ పుష్పత మరలా కూర్చోబెట్టి అడిగారు, ఇప్పటికైనా చెప్పండి మా దగ్గరికి ఏమి కనపడుతుంది. అప్పటికప్పుడు వాళ్ళు ఊపినారు. తాను ఒంటరిగా ఉన్నా అని చెప్పేసి బాధపడుతూ ఉంది. పిల్లల హాస్టల్లో, భర్త దుబాయ్లో, తాను ఇక్కడ. ఎంత సంపాదన ఉన్నా ఎవరి కోసం, అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవుతూ ఉండేది. బయట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ లోపల కుమిలిపోతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా తనకి లైఫ్ నచ్చల. తను ఏ స్లిప్లో అయితే రాసిందో, ఇందాక కూడా వీడియోలో అదే అన్న, వాళ్ళ అమ్మకి ఏదో చెప్పింది, వాళ్ళ అమ్మకి ఏదో చెప్తుందండి. ఏంటంటే వాళ్ళ అమ్మ పదే పదే చెప్తుంది, ఏం కాదమ్మా లైఫ్ అన్నకి ఇవన్నీ మామూలే, వదిలే, ఉండు. సో అదే చెప్పింది, అమ్మ ట్రై చేశానమ్మా, బ్రదర్ని ట్రై చేశా, నా వల్ల అవ్వట్ల. మరి పిల్లలు ఎందుకు, పిల్లల్ని కూడా ఎందుకు తనపడి తీసుకెళ్ళింది. ఇక్కడే ఒక మనిషి సైకలాజికల్గా ఏ కొంచెం తేడా కనుక మారితే వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఎంత ప్రమాదమో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సురేందర్ రెడ్డి చెప్పాడు, తాను ఏది చెప్తే తన పిల్లలు వింటారు, తాను ఏది చెప్తే తన పిల్లలు చేస్తారు. జస్ట్ హిప్నాటిజం అనుకోవచ్చు. మన సొసైటీలో ఎలా ఉంటుందంటే, ఒక మనిషికి సంబంధించి కొంతమంది వారు నమ్ముతారు కదా. ఎలా నమ్ముతారంటే, వారు ఇదిగో నా చేతులు మీకు ఏం కనిపిస్తుంది అన్నారు, అంతా మౌనంగా ఉన్నారు. అదేంటి, నా చేతిలో స్వర్గం కనిపిస్తుంది మీకు కనిపించట్లేదా అన్నాడు. ఆటోమేటిక్ అవతల వాళ్ళు అవునవును స్వర్గం కనిపిస్తుంది అన్నారు. అలా తిరుమల లడ్డూలో కల్తీ కలిసిందని చెప్పేసి సిబిఐ సిట్ చెప్పినా జగన్మోహన్ రెడ్డి కల్తీ కలవలేదు అంటాడు. అదే నిజమని చెప్పేసి వైసీపీలు అంటారు. డే 1 నుంచి నేను చెప్పేది ఇది, ట్రాన్స్లో ఉన్నారు, ట్రాప్లో ఉన్నారు ఆ వైసీపీ అభిమానులు, జాగ్రత్త, మీ ఫ్యామిలీ జాగ్రత్త అని. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రూవ్ అయింది అది. ఈమె యొక్క ట్రాన్స్లో వాళ్ళ పిల్లలు అనే వాళ్ళు ఉన్నారు. సురేందర్ రెడ్డి భర్త అది కూడా అదే చెప్పాడు, అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే ఆమె ఏది చెప్తే అది వింటారు. సో ఇంకా వాళ్ళని చక్కగా బయటికి తీసుకెళ్ళిన 30వ తారీఖు ఈవినింగ్ వాళ్ళకి నచ్చినవన్నీ కూడా ఇచ్చేసి హ్యాపీగా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానా అన్న సంతోషంగా పైన స్వర్గంలో ఉండొచ్చు. లేదా మరలా మనమంతా కూడా కలిసి ఈసారి అమ్మ, కొడుకు, కూతురులా కావచ్చు, ముగ్గురు ఫ్రెండ్స్గా కలిసిపోతాం అని చెప్పేసి చెప్పుండొచ్చు. ఆమె ఇక్కడ మరలా తక్కువ చేయట్లేదు. అంటే మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందో నేను చెప్తున్నా. నాకు తెలిసిన కొంతమంది కూడా చనిపోదామని చెప్పేసి ఫిక్స్ అయినప్పుడు వారు ఎలా ఆలోచిస్తారు, అని నాతో పాటు నువ్వు కూడా చనిపోరు అన్నప్పుడు ఏం చెప్తారు. ఓపెన్గా చెప్తానండి, నా లవ్ విషయంలో ఇంక తనకు అయ్యేటట్లేదు, మా నాన్న ఒప్పుకునేటట్లేడు అంటే తనకు తెలిసిన ఫ్రెండ్ ఉండి, మా ఇంట్లో కూడా నా లవర్తో పెళ్ళి ఒప్పుకోవట్లేదు, ఇక వాళ్ళు ఒప్పుకునేటట్లేరు, నేను చనిపోదాం అనుకుంటున్నాను, మరి నువ్వు కూడా నాతో చనిపోతావు అని చెప్పేసి అడిగితే, అప్పుడు నా లవ్ నాకు ఫోన్ చేసి అడిగితే, పిచ్చి చేసాలే మాకు, ముందు ఆ ఫ్రెండ్కి దూరం జరగని చెప్పా. అతను వీళ్ళ కామన్ ఫ్రెండ్ ఉంటే తనతో మాట్లాడాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, తను కొంచెం సైకలాజికల్ తేడా అన్న ఒకసారి ఒకలాగా ఉండిద్ది అన్న అని చెప్తే, అప్పుడు నాకు అనిపించింది ముందు ఆ ఫ్రెండ్షిప్ దూరం జరగని చెప్పేసి అన్న. సో ఇది నేను కల్పించవట్లేదు, లేదా ప్రాక్టికల్గా చెప్తున్నానా లేంటనేది నాకు తెలుసు. అది కల్పించి చెప్తానా, ప్రాక్టికల్ చెప్పానా ఏంటంటే నాకు తెలుసు. ఎందుకు, ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ చాలా సినిమాల్లో చూసాం, బుక్స్లో చూసాం, వేరే. సో సింపుల్గా నేను క్లోజ్ చేస్తాను. పోలీసు ఇప్పుడు ఏమంటారంటే, వాళ్ళ అమ్మ మీద కానీ, ఆ భర్త మీద కానీ, వాళ్ళ తమ్ముడి అన్న మీద కానీ, కొలీగ్స్ కానీ మీద ఎవరి మీద అనుమానాలు లేవు. ఆల్రెడీ మొబైల్, ల్యాప్టాప్ అన్నీ ఓపెన్ అయిపోయాయి.
ఎక్కడ అనుమానాస్పదంగా ఏమీ లేవు. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ క్లియర్గా ఉన్నాయి. ఓకే, ఆస్తులు క్లియర్గా ఉన్నాయి. నెల జరిగే ట్రాన్సాక్షన్ క్లియర్గా ఉన్నాయి. అనుమానాస్పదంగా ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ ఆమంతట ఆమెకి ఓ రకమైనటువంటి డిప్రెషన్. ఆ డిప్రెషన్ ఎంత భయంకరంగా ఉంటుంది మీరు నమ్ముతారో లేదో, చిన్న హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ సమ్ టైమ్స్ ఓవర్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, దానికి ఒక ఇది కావచ్చు. అండ్ నైట్ షిఫ్ట్లు చేసి సరైన టైంకి నిద్ర ఉండి లేక దానివల్ల కావచ్చు. ఇలా ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తున్నా. మీ చుట్టుపక్కల ఉండేవారిలో, మీ ఇంట్లో ఉండేవారిలో అవతల వారిని గ్రిప్లో ఉంచుకునే విధంగా ఎవరైతే మౌల్డ్ చేస్తున్నారో తమ మాటలతో చేష్టలతో, అదొక కంట కనిపెట్టుకొని వారిని దాని నుంచి విముక్తి చేయండి. అండ్ మిగతా వారికి సంబంధించి ఏదైనా చూసినప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఉండండి. ఎంతవరకు అంతవరకే ఉండండి. మతం, కులం, రాజకీయం, ఈ మూడింటి విషయంలో కూడా ఇదే పిచ్చుతూ ఉంటారు జనాలు. మతం విషయంలో మతాధికారి ఏం చెప్తా చేస్తారు. కులం విషయంలో కుల పెద్ద, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వంశాచారం అంటూ మన పరువు అంటూ ఏం చెప్తా చేస్తారు. రాజకీయ పార్టీ ఇక ఆల్మోస్ట్ బానిసత్వం. ఈ ఒక్క టాపిక్లో సొసైటీ సబ్జెక్ట్ అన్ని అంశాలని క్లియర్ చేశారు. విజయరెడ్డి విషయానికి సంబంధించి, విజయశాంతికి సంబంధించి నేను కొన్ని ఛానల్స్ చూశాను కదా, తమ్నైల్స్ అవి చూసి నాకు చాలా గుండె చివుక్కుమంది. వ్యూస్ కోసం ఏంటి ఇలా పెడతారా అని చెప్పేసి. పిల్లలు తెలియని రహస్యం ఏదో ఉంది, వద్దులే కానీ మనకు వద్దులే. కానీ ఎథికల్ జర్నలిజం అంటే ఇదిగో ఇలా ఉండాలి. డే 1 నుంచి కూడా మన విషయం ఏంటో మాట్లాడుతున్నాం, ఎవరు కూడా పాయింట్అవుట్ చేయాలా. బట్ నిజం బయటపడాలి, నిజం బయటపడాలి. ఏంటో నిజం అంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్ అయ్యారు. ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సైకలాజికల్ కొంచెం తేడాగా ఉంది. దానివల్ల ఇలా అది ఒప్పుకోలేకపోయారు ఇన్ని రోజులు. ఇక ఇప్పుడు పోలీసుల దగ్గర ఆధారాలు మొత్తం చూసి ఇప్పుడన్నా చెప్పండి ఎక్కడ ఏది తేడాగా లేదు, మీరేదో దాస్తున్నారంటే అప్పుడు వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ హస్బెండ్ అసలు ఆమె ఎలా ఉండిద్ది ఏంటి మొత్తం రివీల్ అయితే ఇప్పుడు అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఆ విజయలక్ష్మికి సంబంధించి, విజయశాంతి రెడ్డికి సంబంధించి డే 1 డే 2 నుంచి వీడియో ఉంది కదా, అదే మరల డిస్ట్రిక్ట్ లింక్ ఇస్తాను కదా, వెనకాల అటాచ్ చేసి చూడండి. అందులో కూడా నేను చెప్పింది ఇదే. విజయలక్ష్మి తనని పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళ అమ్మను కూడా తనతో పాటు ఉండాలని చూసుకుంది. అలా ఎవరూ ఒప్పుకోవాలి. అప్పుడు తానేమనుకుంది, ఇక అమ్మని నేనే చూసుకోవాలని అనుకుంది. బట్ బంధువులు ఏమన్నారు, నువ్వు ఆడపిల్లవి ఒక్కదాని ఎలా ఉంటో నీకు పెళ్లి చేయాలి అన్నారు. సో పెళ్లి చేసి నన్ను పంపించేస్తారు, అమ్మ ఒక్కతైపోయింది, మరి ఇక ఎలా బతకాలనుకుంది. అప్పుడు అమ్మ ఎలా బతకాలని అనిపించినప్పుడు నువ్వు ఎక్కడో చోట ఉండి బతుకుతూ ఉన్నప్పుడు మిమ్మ దగ్గరకు వస్తూ పోతూ నన్ను చూసుకోవచ్చు కదా, అది ఆలోచించుకుంటే ఆమె చనిపోయింది. ఇక్కడ కూడా డిప్రెషన్, ఆ క్షణకాలంలో వాళ్ళకి ఏదనిపిస్తే చేసేస్తారు. విజయశాంతి కూడా తాను ఎంత కష్టపడుతుంది, తన భర్త అంత కష్టపడి పిల్లల కోసం అన్న విషయం మర్చిపోయింది. జాబ్కి రిజైన్ చేసి ఆమె చదువుకున్న ఆమె, వెల్ ఎడ్యుకేటెడ్, సో ఫైనాన్షియల్లీ గుడ్. సో జాబ్ రిజైన్ చేసి వచ్చి మెడిటేషన్ చేస్తూనో, సైకాలజిస్ట్ దగ్గర వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటూనో, మేము రిమైనింగ్ హెల్త్ రికవర్ చేసుకునే విధంగా ఆమె కనుక ఉన్నట్టయితే ఈరోజు అంతా బాగుండేవాళ్ళు. ఈ వీడియోలో మరలా స్ట్రెస్సెస్ మరి చెప్తున్నా. ఒకే ఒక పాయింట్, కులం, మతం, ప్రాంతం, రాజకీయం, వీటికి సంబంధించి మిమ్మల్ని ఎవడైతే మౌల్డ్ చేస్తూ ఉంటాడో, ఎవడైతే మిమ్మల్ని అటు ఇటు ఇది చేస్తూ ఉంటాడో వాడు ఎప్పటికైనా ప్రమాదం. జాగ్రత్త. వాడికి ఏదైనా కావాలనిపిస్తే అదే చేస్తాడు. అనుకోకుండా ఒక రోజు, అనగనగా ఒక రోజా, చార్మీది జగదబాబుది, అందులో ఒకడు ఉంటాడు, పిచ్చోడు ఉంటాడు, మనది ఒక లోకం అంటాడు, మనమంతా ఆడకి వెళ్తున్నాం అంటాడు, అందరిని పిచ్చోళ్ళని చేసి పడేసి అందరిని చంపేసి అందరూ వెళ్ళిపోదాం అంటాడు. చివరికి ఏందిరా అంటే వాడి ట్రాప్లు అంతా పడ్డారు. ఇందులో లాయర్లు, జడ్జిలు, డాక్టర్లు మళ్ళీ అంతా ఉంటారు. మదనపల్లి కేసు, అక్కడ కూడా ఓ రకమైన ట్రాన్స్లోకి ఆ నలుగురు వెళ్ళిపోయినారు. చివరికి అది కూడా నాకు తెలిసిన సమాచారం కేసు కొట్టేస్తారని తెలిసింది. ఏ రకంగా సైక్లిస్టులు ఇదైపోయినారు, ఫ్యామిలీ అంతా అని చెప్పేసి. ఇదేనండి ఒక మనిషికి మెదడు అన్నది తన యొక్క ఏమని చెప్పాలి, వాడి గ్రిప్లో ఉంటేనే మనం కరెక్ట్గా ఉన్నట్టు. ఎప్పుడైతే మన మెదడులోకి మనం వెళ్ళిపోతామో, దట్ మీన్స్ మన మెదడు ఆధునంలోకి మనం వెళ్ళిపోతామో అప్పుడు మన మెదడు ఇంకో మనిషి ఇది చేసింది. విజయశాంతి రెడ్డిలో కూడా తనలో ఒక మనిషి ఉంది. ఆ మనిషి నెగిటివ్గా ఆలోచించింది. ఆ మనిషి భూమి మీద ఉండద్దు అనుకుంటుంది. వెళ్తూ తనతో పాటు తను ఎంతో ప్రేమించినటువంటి పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయింది. ఏ రకంగా వారిని నమ్మించి, ఏ రకంగా ఈ భూమి మీద ఉంటే శాంతి ఉండదు, సుఖం ఉండదు, నాతో పాటు రండి, అంత సంతోషం ఉందామని చెప్పేసి. చదువుకున్న వాళ్ళు కూడా ఈ రకంగా అవుతున్నారంటే మన సమాజంలో కనీసం ఒక కాలనీలో ఒక కౌన్సిలర్ అన్నా ఉండాలి.
మున్సిపల్ కౌన్సిలర్ కాదు, కౌన్సిలింగ్ ఇచ్చేవాడు, సైకాలజిస్ట్ మరి అది వేరు. ఒక 10,000 మంది జనాభాకు ఒక సైకాలజిస్ట్ ఉండాలి, 1,00,000 మంది జనాభాకు ఒక సైకాట్రిస్ట్ అన్నా ఉండాలి. అవునా కాదో కింద కామెంట్లో తెలియచండి. టోటల్గా కేసు అయితే క్లోజ్ అయినట్టే. సైకలాజికల్ ఇష్యూస్ వల్లే ఆమె చనిపోతే తన పిల్లల్ని కూడా చంపేసింది. ఆల్రెడీ ఆమె భర్త చెప్పున్నాడు అమ్మ ఏ చెప్తే అది చేస్తారని. ఇప్పుడు వాళ్ళ అన్న చెప్పాడు, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది ఆమె ఏ చెప్తే పిల్లలు అయితే చేస్తారు. తనకైతే కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉంది, కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల నాకు చెప్పినప్పుడు కూడా ఏం కాదమ్మా రికవర్ అవుతాను చెప్పాను, బట్ ఫైనల్లీ తను ఈ రకం చేసింది అని. కేసు క్లోజ్. బట్ ఇక మీద ఇలా ఏ ఒక్కరు చనిపోతుంది చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. అండ్ న్యూస్ ఛానల్స్ అని యూట్యూబ్ ఛానల్స్ అని ఎవరైనా సరే ఒక ఇష్యూ వచ్చినప్పుడు వ్యూస్ కోసమో ఇంకా రేటింగ్స్ కోసం పిచ్చి తమ్ముల్స్ పిచ్చి టైటిల్స్ పెట్టకండి, కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి.